హాయ్ అండి. సింపుల్ ప్రాసెస్లో ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి. అదేంటంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన బిస్కెట్లు అయితే తీసుకొచ్చేసాను. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఇంక ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేనైతే 1 కేజీ గోధుమపిండి అయితే తీసుకున్నానండి. 1 కేజీ గోధుమపిండికి 1/2 కేజీ పంచదార అయితే తీసుకున్నానండి. రెండిట్లకి సేమ్ క్వాలిటీ తీసుకోకూడదు. పంచదార అయితే కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇంక ఈ రెండు అయితే వేరే బౌల్లో వేసేసి దానికి క్వాంటిటీకి తగ్గట్టే సాల్ట్ అయితే వేసుకున్నానండి. సాల్ట్ వేసుకోకపోతే ఏది టేస్ట్ అయితే రాదు కదా, ముఖ్యంగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా నేను ఈ 3 ఒక దాంట్లో వేసేసి అయితే మొత్తం కలిపేసుకుంటున్నానండి. ఎందుకంటే పంచదార కలవడానికి టైం పడుతుంది కాబట్టి నేను ముందుగుంటే వాటర్ వేయకముందే ఇవైతే కలిపేసుకుంటున్నాను. కొంచెం వేడి వాటర్ అయితే మంటెట్టుకున్నానండి. ఎందుకంటే గోధుమపిండి ఎక్కువసేపు పిసకలేము కదా, పిసికి పిసికి మనకే నొప్పి వస్తుంది చెయ్యి. అందుకోసమని అయితే నేను వేడి వాటర్ అయితే మంటెట్టుకొని వేడి వాటర్ కొద్ది కొద్ది వేసుకొని ఇక ఈ పిండి అయితే మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే పిసుక్కోవాలండి. లేకుంటే చపాతీలు అయితే చేయబడికి చాలా అంటే చాలా టైం పడుతుంది. అందుకోసమే నేనైతే వేడి వాటర్ అయితే మంటెట్టుకున్నాను. వీలైనంత వరకు అయితే చాలామంది వేడి వాటర్ వేసుకుంటారు. అందుకోసమని అయితే నేను కూడా వేడి వాటర్ వేసుకుంటున్నాను. ఫైనల్గా కొద్ది కొద్ది వాటర్ వేసుకొని అయితే పిండి అయితే మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే పిసికేసుకున్నానండి. పిసికేసుకుంటే చూడండి ఇంతవరకు అయితే వచ్చింది. దీంట్లోకే నేను కొద్ది ఆయిల్ కూడా వేసానండి. దీంట్లోకే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి. మంచి స్మెల్ రావడానికి నెయ్యి వేసుకుంది, నూనె వేసుకుంది అయితే కొంచెం వీడియో అయితే స్కిప్ మిస్ అయింది, అందుకే నేను చూపించలేకపోతున్నాను. ఫైనల్గా ఇంత పిండి అయితే పిసికానండి. చూడండి ఎలా వచ్చిందో. పిండి అయితే ఎక్కువైపోయి కళాయి అయితే చిందైపోయిందండి. దీంట్లో అయితే నీట్గా పిసుక్కోలేకపోతున్నాం అని చెప్పి దీన్ని అయితే 3 భాగాలుగా విడదీసి 3 ఉండలుగా చేశానండి. నేను చేసినవి చూడండి. కాసేపు అయితే కవర్లో పెట్టి ఉంచుకుంటే ఇంకా మంచిగా నాని ఇంకా చపాతీలు చేయడానికి అయితే నీట్గా వస్తుందని నేనైతే కాసేపు అయితే కవర్లో పెట్టి ఒక పావుగంట సేపు అయితే పక్కన పెట్టాను. పావుగంట తర్వాత తీసి చూస్తే చూడండి ఉండలు ఎలా వచ్చాయో. ఈ విధంగా ఈ ఉండలు అయితే రౌండ్ బాల్స్ చుట్టుకోవడానికి పొడవుగా చేసుకున్నానండి. పొడవుగా చేసుకొని ఇంకా కొద్ది ఉండలు అయితే ముక్కలు అయితే చేసి పక్కకైతే తీసి దాన్ని రౌండ్ బాల్స్ అయితే చుట్టాను. చూడండి రౌండ్ బాల్స్ ఇలాగ ఎక్కడ బబుల్స్ లేకుండా ఇలా రౌండ్ బాల్స్ అయితే చుట్టుకోవాలి. అప్పుడే చపాతీ చేయడానికి నీట్గా వస్తుంది. ఇవన్నీ తీసి నీట్గా ఉండలు అయితే చుట్టేసుకున్నానండి. చూడండి ఇంత నీట్గా అయితే చుట్టుకోవాలి. నేనైతే ఇవన్నీ ఇలా ఉండలు అయితే చుట్టేసుకున్నాను. ఫైనల్గా కొంచెం పొడిపిండేసి చపాతీలు కర్రతో తోముకోవాలండి. అందుకని నేనైతే కొంచెం కింద అయితే బాగా తుడిసి కొంచెం కిందనే చేస్తున్నాను. ఫైనల్గా కొంచెం పొడిపిండి అయితే వేసి చపాతీలా చేశానండి. ఎందుకంటే దీంట్లోని పంచదార వేసాం కాబట్టి కొంచెం గట్టిగా పామాలి. పంచదార వేయలేని పిండి అయితే కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి మనం పర్ఫెక్ట్గా స్టైల్లో పామేసుకోవచ్చు. ఇది కొంచెం సాగుతూ ఉంటుంది, ఇంకా మనం గట్టిగా చేస్తూ ఉండాలి. ఫైనల్గా నేను చపాతీలు అయితే చేశాను. చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో. ఇంతే రౌండ్గా షేపులు పోకుండా అయితే చేయాలండి. చాలా అంటే చాలా నీట్గా వస్తాయి. ఇప్పుడు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో బిస్కెట్స్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి నేనైతే చిన్న గ్లాస్ పెట్టుకొని ఆ గ్లాస్ ప్రకారంగా బిస్కెట్లు అయితే కట్ చేసుకుంటున్నాను. అసలు కూడా నీట్గా పెట్టుకొని బిస్కెట్స్ అయితే కట్ చేసుకోవాలండి. లేకపోతే షేపులు పోతాయి, రౌండ్ కూడా మారిపోతుందండి. చాలామంది ఏమో ఇదేం బిస్కెట్లు చేయడం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అందుకే షేపులు పోకుండా చపాతీలు పామి నీట్గా చేస్తే ఇలా బిస్కెట్లు అయితే వస్తాయి. చూడండి చాలా అంటే పర్ఫెక్ట్గా నాకైతే బిస్కెట్లు వచ్చాయి. దీన్ని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ముందుగుంటా నేనైతే ఒక కళాయి అయితే పెట్టుకున్నానండి. గ్యాస్ అయితే వెలిగించుకొని కళాయి అయితే గ్యాస్ మీద పెట్టేసి ఇంకా కళాయిలోకి అయితే కావాల్సినంత ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఆయిల్ సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. లేకపోతే ఇవి అయితే మాడిపోతాయండి. ఇంకా దీంట్లోకి పంచదార వేసాం కాబట్టి బేగా అయితే ఉడకవు. అందుకోసమని అయితే సిమ్లో పెట్టుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకటి వేసుకోవాలి. మడత పడిపోతే మళ్ళీ అస్సలు బాగోవు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం చేసే విధానంలోనే ఉంటుంది ఏదైనా. ఇంకా నేను ఫైనల్గా ఈ బిస్కెట్లు అయితే ఇలా వేసేసుకొని గ్యాస్ అయితే చిమ్లో పెట్టుకొని అయితే ఇలా వేపుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయండి. పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే గడికి బయటికి వెళ్ళి బిస్కెట్లు అని అంటున్నారు కదా, బిస్కెట్లు అని అనుకోకుండా మనమే ఇంట్లో చేసి పెడితే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఇలా చేసి పెట్టండి. ఫైనల్గా నాకైతే బిస్కెట్లు అయితే ఫ్రై అయిపోయి దీన్ని అయితే ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. ఇంక రెండవ అయింది కదా, ఈ రెండవ కళాయిలో అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఒకటి అయితే
మెల్లిగా అయితే వేసుకోవాలి. గ్యాస్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సిమ్లో అయితే పెట్టాలండి. ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెడితే మొత్తం అన్నీ మాడిపోయి వేస్ట్ అయిపోద్ది. చూడండి, ఇలాగా తిప్పుతూ అయితే ఫ్రై చేసుకోవాలి, లేకుంటే తిప్పకుండా ఉన్న అయితే మాడిపోతాయి. ఫైనల్గా చూడండి బిస్కెట్లు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇదే స్టైల్లో పర్ఫెక్ట్గా చేసుకోవాలండి. మళ్ళీ తీసి పంచదార పానకం అది పెడితే పిల్లల కప్పం అది పెట్టేస్తుంది కదా, అందుకే నేను పిండి పిసికేటప్పుడే కొంచెం అయితే వేసేసానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయని చెప్పేసి చాలామంది చూడండి ఇరుపుతూ ఉంటే చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంకా పిల్లలు అడిగినప్పుడన్నా పిల్లలకి స్నాక్స్ కానీ ఇలా పెట్టొచ్చు, ఒక డబ్బాలో పెట్టుకుంటేనే చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి, మీ పిల్లలు ఇంతే ఇష్టంగా తింటారు. మనం ఇలా ఇంట్లో ఏం చేసి పెట్టట్లేదు కాబట్టి పిల్లలు గడికి అయితే డబ్బులు అడుగుతున్నారు, బయటకు వెళ్ళి కుర్కురేలు తీసుకొచ్చుకుంటున్నారు. ఆ కుర్కురేలు తినడం వల్ల అయితే నానా రకాల జబ్బులు వస్తున్నాయండి పిల్లలకి. ఒక్కటని కాదు, అలా చెప్పుకుంటూ పోతే చాలా రకమైన జబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనమే ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవాలండి. అందుకోసమని అయితే నేనైతే ఈ బిస్కెట్లు అయితే పర్ఫెక్ట్ స్టైల్లో చేశాను. నాకైతే ఈ విధంగా వచ్చాయి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నాకైతే ఇన్ని అయితే వచ్చాయి ఈ బిస్కెట్లు. ఈ బిస్కెట్లు ఇలా గాలి తగలకుండా ఒక డబ్బాలో పెడితే పిల్లలు అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ విధంగా చేసి పెట్టండి. ప్రాసెస్లో చేస్తే తెలియలేనులైనా చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే బిస్కెట్లు అయితే తయారు చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్, పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఫైనల్గా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిండి పిసికి విధానం పర్ఫెక్ట్గా ఉంటే ఈ బిస్కెట్లు అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నచ్చితే షేర్